అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, నిత్య దీపారాధన చేయాలి అని అంటూ ఉంటారు కదా. ఒకవేళ ఒక ఇంట్లో 40 రోజులు దీపం వెలిగించకపోతే ఆ ఇంట్లో దయ్యాలు వస్తాయని, నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటూ ఉంటారు. ఇది నిజమేనా? అసలు 100% నిజమే. నిజమా? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటటువంటిది చీకటి, ఆ జ్ఞానం అనేటటువంటిది వెలుగు. దీపము, దీపం ఎందుకు వెలిగిస్తాము? దీపం వెలిగించిన వెంటనే అక్కడ ఉన్న అప్పుడు దాకా ఉన్న చీకటి మాయమైపోద్ది. అలాగే జ్ఞానం వచ్చి, టీచర్ వచ్చి స్టూడెంట్కి చెప్పగానే వెంటనే ఆ కన్ఫ్యూజన్ పోతుంది కదా. అంటే జ్ఞానం రాగానే అజ్ఞానం పోతుంది. దీనికి సంకేతమే దీపము. జ్ఞానము దీపం వెలిగించంటే పొలోమని వెళ్ళి నూనె వేసుకొచ్చి, నెయ్యి వేసుకొచ్చి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా సూపర్ నూనెలు వినలేదు నువ్వు. ఇంకా ఇంతకుముందు ఏంటి, నువ్వుల నూనెతో చేస్తే సర్వ కోరికలు తీరిపోతాయి. నెయ్యితో, ఆవు నెయ్యితో చేస్తే కోరికలతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. పప్పు నూనె చేయకూడదు, వేరుశనగ నూనె అనేవారు. తర్వాత ఇంకా నవమూలిక తైలం, నవమూలిక తైలం, ఇవన్నీ నవమూలిక తైలం అంటే 9 మూలికల నుంచి తీసినటువంటి రసం ఇప్పుడు కూడా వేస్తారు చాలామంది. నవమూలిక తైలం వేస్తే ఏమొస్తుందమ్మా అన్నాను నేను. అంటే ఐశ్వర్యం వచ్చేస్తుంది సార్ అందరికీ అన్నారు. మరి ఏదమ్మా మరి ఇప్పుడు వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, ఎవరు చెప్పిన ఆయన చచ్చిపోయాడు, అది చేసిన ఆయన నవమూలిక తైలం వేసి రోజు వాళ్ళు చెప్పారు కదా అని దీపారాధన చేశారు, ఆయన చచ్చిపోయాడు. మరి పేదరికంలోనే ఉన్నారు, మరి ఎందుకు అవ్వలేదమ్మా అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా, నూనెలలో రాదు. దీపం అనేది ఎందుకు వెలిగిస్తాము ఇంట్లో అంటే చీకటి ఉండకూడదు, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించాలి. అది రిప్రజెంటేషన్ అనమాట. అయితే ఒక ఇల్లు ఎప్పుడైనా సరే 41 రోజులు మనం తలుపులు వేసేసామనుకో, దీపారాధన చేయలేదనుకో, లోపలంతా కూడా ఏమవుతుంది, దిగ్బంధనం అయ్యి ఆక్సిజన్ ఉండదు. మొత్తం అందువల్లనే మనం తలుపు తీయగానే వెంటనే ఎదుర్కొండగా తలుపు వెనకాల నుంచోకూడదు. డిఫరెంట్ పాయిజనస్ గ్యాసెస్ పోగైపోతాయి. అందువల్ల నిధులు అవన్నీ కూడా దాస్తాం కదా పెట్టిలో కింద, భూమి కింద. అది తీసిన వెంటనే ఆ పాయిజనస్ గ్యాసెస్ అన్నీ కూడా పీల్చి మనిషి చచ్చిపోతాడు, ఫెయింట్ అయిపోతాడు, స్పృహ కోల్పోతాం. అది తెలియక నిధులు తీసేస్తే పాము కాటేసి చచ్చిపోయాడు, లేకపోతే ప్రాణం తీసేసుకుందా దుష్టశక్తి అని ఇలాంటివి మొదలు పెడతారు అనమాట, మూఢనమ్మకాలు పెంచడం. సైంటిఫిక్ పాయిజనస్ గ్యాసెస్ లైక్ ఇథేన్, మిథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ అక్యుములేట్ అయ్యి ఒక్క ఆక్సిజన్ అయితే మనం ఇప్పుడు మనమైనా ఇప్పుడు చెట్లు నరికేస్తున్నాం కదా మనం బిల్డప్లు ఇస్తూ, చెట్లు లేకపోతే మనం తప్పిమని చచ్చిపోతాం. హౌ కెన్ దిస్, ఇప్పుడు మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటాయి చెట్లు తీసుకుని ఆక్సిజన్గా మార్చి మనకిస్తాయి. మరి చెట్లే లేనప్పుడు ఆక్సిజన్ తక్కువైపోద్ది కదా. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎలాగైతే వచ్చిందో, గ్యాస్ ఇప్పుడు అలా ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చి అందరూ టపా పడతారు. ఇది తెలియని వాళ్ళు, చెట్లు పెంచే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా చెట్లు నరికేండి అని చెప్తారు. ఇది కూడా అంతే అనమాట. మనం 41 రోజుల పాటు ఎప్పుడైతే మనం దీపారాధన చేయమో, నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అంటే అర్థము, మనకి నీట్గా ఉండదు. ఇప్పుడు డైలీ సీఎం ఆఫీస్కి, సీఎం ఛాంబర్లో, ప్రైమ్ మినిస్టర్ ఛాంబర్స్లో ఎలా వేస్తారంటే అప్పటికప్పుడు నీట్ చేసి స్ప్రే కొడతారు. మంచి డేరాలు కూడా మంచిగా నీట్గా ఎప్పటికప్పుడు మార్చేస్తాం, తెల్లటివి నీట్గా ఉన్నవి. అలాగే సీఎం అని కూడా చూడు, ఆయన ఎప్పటికప్పుడు రోజుకు 3 డ్రెస్సులు మారుస్తాడు ఆయన. అందుకే ఎప్పుడు చూసినా ఫ్రెష్గా కనబడతారు. పెళ్ళిళ్ళలో నువ్వు కూడా అంతే కదా, ఆడపిల్లలు పెళ్ళిళ్ళలో వెళ్తే 3-4 మారుస్తారు. అంటే ఎవరు ఫ్రెష్గా ఉండేది లక్ష్మీదేవి లక్షణం. దరిద్ర దేవత లక్షణం ఏంటంటే మురుకు అనమాట. అందువల్ల ఇక్కడ మురుకు ఏర్పడిపోతుంది, రూమ్లో ఏర్పడిపోయి దరిద్ర దేవతని అట్రాక్ట్ చేస్తుంది. దా అంటుంది అనమాట. అప్పుడు దరిద్ర దేవత వచ్చేస్తుంది. ఒక్కసారి దరిద్ర దేవత వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు చెడ్డ ఫ్రెండ్స్ని మనం ఎందుకు, మూఢనమ్మకాలని చెడ్డ ఫ్రెండ్స్ని ఎందుకు పెట్టుకోవద్దు అంటాం. ఒక్కసారి వాళ్ళు వస్తే వాళ్ళ ట్రాప్లోకి మనం వెళ్ళిపోతాం. ఎలా అంటే చదువుకునే స్టూడెంటు మనం క్లాస్లో ఏం చేస్తాం, బాగా చదివేవాడిని బాగా చదవనివాడిని పక్కన పెడతాం. పెట్టినప్పుడు అలా పెడితే మా టీచర్ ఉద్దేశం ఏంటి, పోన్లే పాపం వాడికి చదువు రావట్లేదు,
వాడు వీడిని బాగా చదువుతాడు కదా, వీడు పక్కన డౌట్స్ చెప్తాడు, వీడు కూడా వీడిని చూసే వాడు డెవలప్ అవుతాడు అనుకుంటారు. కాదు, వీడు కూడా పాడైపోతాడు. ఇప్పుడు నెగిటివే నేర్చుకుంటారు. ఇప్పుడు కాలేజీల్లో జరిగేది అదే, యూనివర్సిటీస్లో. మందు కొట్టేవాడితో మంచి స్టూడెంట్ వెళ్తే అరే ఏం పర్లేదురా, వేసుకోరా, కొంచెం వేసుకోరా అంటారు. బయట కూడా అంకుల్స్ ఏం చేస్తారు, ఏం పర్లేదండి. ఇప్పుడు గురువుగారుల కింద మనం వెళ్తాం కదా, వెళ్తే ఏం పర్లేదండి, మా ఆయన మందు తాగుతున్నాడండి, మానిపించేయండి అని అంటారు. ఓకే అంటాం. 10 రోజులు వెళ్తాం మనం. 10 రోజులు వెళ్ళినప్పుడు మందు తాగకూడదు నాయన, తాగితే నీ కిడ్నీలు పోతాయి, నీ లివర్ పోతాయి అని చెప్తాం. ఆయన ఏమంటాడు, లేదండి గురుగారు, ఏం కాదండి పర్లేదండి అని ఒక వరుసలో మనం ఒక 20 రోజులు ఆయనతో వెళ్ళామనుకో, ఆయన పిలిచినప్పుడల్లా ఏం పర్లేదు గురుగారు, మీరు కూడా ఏంటంటే మనం కూడా వేసేస్తాం. అలా మా గురువుగారు ఇప్పుడు అసలే మా గురువుగారు వేణుస్వామి గారు వీళ్ళు చూడు, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా అంటున్నారు కదా ఈ పూజలు, వామాచార పూజలకి. ఇదేదో బాగుంది, గురువుగారు కూడా చెప్తున్నారు వేసేస్తే పోయా అని జనం కూడా వేసేస్తున్నారు. గురువులే మారిపోతారు. గురువుగారు మీరు దేవుడితో సమానమండి, మీరు రాముడండి, మీ ఆవిడ సీత అండి అంటే, ఇప్పుడు గురువులందరూ కూడా స్వామీజీలు వెళ్ళి ముందు మానవులుగా వెళ్ళి దేవుడి గురించి చెప్దాం అనుకుని వెళ్ళి అక్కడ అబ్బో శిష్యులు మమ్మల్ని దేవుడు అంటున్నారు, ఎస్ మేమే దేవుళ్ళం అని పతనమైపోతారు. కాబట్టి ఎలాగైతే మంచి వాళ్ళతో మనం ఎప్పుడూ ఉండాలి, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి. అందుకనే చెడ్డవాడికి ఒక 1000 రూపాయలు ఇచ్చి నీకు నమస్కారం రా బాబు, నా దగ్గరకు రాకు అని ఆమె వదులుచుకోవాలి. మంచివాడిని 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అలాగే ఈ యొక్క దరిద్ర దేవత ఏం చేస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చి కూర్చుంటుంది. ఎవరైతే మరుగుమందులు, చేతబళ్ళు, నెగిటివ్ ఇలాంటివి చెప్తారో చూసా వాళ్ళకి దూరంగా ఉండాలి మనం. అలా కాకపోతే చరిత్ర చెప్తోంది ఏమని, తాంత్రిక సెక్స్ ఇలాంటివన్నీ చెప్పి అమెరికా లాంటి వెస్టర్న్ కల్చర్ ఉన్నటువంటి దేశంలో ఈ లివింగ్ ఇన్ రిలేషన్ అనేటటువంటిది ఇండియాలో ఇప్పుడిప్పుడే వచ్చేస్తుంది. అది ఎప్పుడో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మభ్యపెడతారు. ఎంతోమంది నాశనం అయిపోయారు. తాంత్రిక్ సెక్స్ చేస్తే నీ నెగిటివిటీ పోతుంది అది ఇది అని చెప్పి పాపం వీళ్ళకి తెలియదు కన్ఫ్యూజన్లో అలా అయిపోయి ఆ తర్వాత రియలైజ్ అవుతారు. అంతా అయిపోయిన తర్వాత వీడి ప్రాబ్లమ్స్ వీడే సాల్వ్ చేసుకోలేకపోతున్నాడు సార్, వీడు ఈ యొక్క సెక్స్ చేయాలి, తాంత్రిక్ సెక్స్ అని కబుర్లు చెప్పి నన్ను లొంగ తీసుకున్నాడు అన్నవాళ్ళు 100 మందిని నేను విన్నాను. సో ఇవన్నీ నెగిటివిటీయే. అంటే రాంగ్ గైడెన్స్లోకి మనం వెళ్ళిపోవడం, రాంగ్ మాటలు మనం వినడం, ఇవన్నీ ఎలాగైతే నెగిటివిటీయో ఈ దీపారాధన చేయకపోతే నిత్యం ఒక డిసిప్లిన్ మనం మర్చిపోతాం అనమాట. గదిలోకి వెళ్ళాలా, పూజ మందిరం క్లీన్ చేసుకోవాలా, విష్ణు సహస్రం, లలిత సహస్రం ఏదో ఒకటి మనకు నచ్చింది, శ్రీరాముడిదో, అమ్మవారిదో, అలా పార్వతీదేవిదో, లక్ష్మీదేవిదో ఏదో స్తోత్రం చదువుకోవాలి, లేదనుకో ఏదో ఒక మంత్రం జపం చేసుకోవాలా, వచ్చేయాలి. దీనివల్ల ప్రతిరోజు అలా కనుక చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా కనుక ఉండకుండా దీపారాధన చేయకుండా మనం వదిలేస్తే ఆ వచ్చిన స్తోత్రాలు మనం మర్చిపోతాం, డిసిప్లిన్ గుడ్ హ్యాబిట్స్ మర్చిపోతాం, అండ్ నెక్స్ట్ బ్యాడ్ ఫెలోస్కి అసోసియేట్ అయిపోతాం. వాళ్ళు వస్తూనే ఉంటారు చెడ్డోళ్ళు ఎప్పుడు మనకి దగ్గర అవ్వాలని. సో వాళ్ళ ద్వారా మనం వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతాం, ఆ విధంగా నాశనం అయిపోతాం. అందుకని చెప్తారనమాట నెగిటివ్ ఎనర్జీ అంటే ఏదో సపరేట్గా వచ్చేస్తుందని కాదు. సో దిస్ ఇస్ హౌ మనం. అందుకనే గురువు అంటే ఎవరు, మన టీచర్లు ఎప్పుడైనా మనల్ని దొంగతనం చేయరా అని చెప్తాడు ఆ స్కూల్లో. ఇప్పుడు మనం ఎల్కేజీ నుంచి వెళ్తాం, ఒరే ఆడ దొబ్బేసి నాకు పట్టరారా, ఆ బ్యాంకు కన్నం వేసి పట్టరారా అని ఏ టీచర్ అయినా చరిత్రలో చెప్తాడా? నెవర్. మరి అందరికీ పాఠాలు చెప్పినటువంటి టీచర్స్, స్కూల్లో నేర్చుకున్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఒక దొంగగా ఎందుకు మారుతున్నాడు, తర్వాత లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు, కరప్టెడ్ ఎందుకు అవుతున్నారు అంటే టీచర్కి సంబంధం లేదు, అది విద్యకు సంబంధం, ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. వీళ్ళ పూర్వజన్మ వాసనలు, వీళ్ళు తిరిగే వ్యక్తులను బట్టి మారిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ యొక్క దీపారాధన చేయరో వాళ్ళకి సకల అరిష్టాలు వచ్చి సర్వనాశనం అయిపోతారు. ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి. 40 రోజులు కాదు, అసలు ఒక్క రోజు కూడా దీపారాధన వదలకూడదు. ఎందువల్లంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇమ్మీడియట్ వాళ్ళ పనులన్నీ స్తంభింపబడతాయి, వాడి ప్రగతి పోతుంది. అంతేకాదు వాడి ఆయుర్దాయం కూడా తగ్గిపోద్ది. గురుగారు, ఇంకొకటి ఆత్మలు, ఈ దయ్యాలు అని చెప్పేసి అంటే ఇవి నిజంగా ఉంటాయా, మన భయాలేనా? ఒకవేళ ఉంటే సినిమాలో చెప్పినట్టు శ్మశానాల్లో, పాడుబడ్డ బంగ్లాల్లోనే ఉంటాయి, లేదా మన ఇళ్ళల్లో కూడా వస్తాయా? మనమే దెయ్యాలం. అంటే ఎలా అంటే 14 లోకాలు ఉన్నాయి మనకి. 14 లోకాల్లో భువర్లోకం, సువర్లోకం, ఊర్ధ్వలోకాలు, ఎలివేటెడ్ ఇవి వేరు 7 లోకాలు, క్రింద పతనమయ్యేవి 7 లోకాలు. ఒకదానికి మహాబల అనేటటువంటి రాక్షసుడు పరిపాలిస్తాడు, రెండో దానికి విష్ణుమూర్తి భక్తుడైనటువంటి బలిచక్రవర్తి పరిపాలిస్తాడు. హఠకాసురుడు ఒక లోకమేమో శివుడి చేతిలో ఉంటుంది, హఠకాసురుడు భూతప్రేత పిశాచాలే ఉంటాయి. ఇలా అన్ని పాతాళ లోకం ఇవన్నీ ఉంటాయి నాగులు చేతుల్లో. పైనేమో ఊర్ధ్వలోకాలు, దేవతలు, డెమిగాడ్స్, ఆకాశం, యక్షులు, గంధర్వులు, కిన్నెర్లు వీళ్ళు ఉంటారు. కాబట్టి
ఇవన్నీ ఉన్నాయి సృష్టిలో. దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు కూడా ఉన్నాయి. అవి ఎవరు అనంటే ఆత్మలు. మనం అంతా ఆత్మలే. కాబట్టి మనం చచ్చిపోయిన తర్వాత ఏమవుతాము? ప్రేతాత్మ అవుతాం. ఎవరైతే రోజు పూజ చేసుకొని, రోజు పేదవారికి మా గురుగారు శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థ స్వామి వారు చెప్పినట్టుగా ధర్మం 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 అనే బోధిస్తాడు ఆయన. కాబట్టి మనం కూడా అలాగే ధర్మంగా నడుచుకున్నాం అనుకో, అప్పుడు మనం మన సోలు పతనం అవ్వదు. అలా కాకుండా మన ఇష్టానుసారం చిన్నపిల్లల్ని అత్యాచారాలు చేసి, లేకపోతే అబలలైన ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి, ఆ చిన్న అమాయకులైనటువంటి పేదవారి డబ్బులు దొబ్బేసి, వాళ్ళ స్థలాలు దొంగిలించేసి, వాళ్ళకి అమాయకులు కదా, పవర్ లేదు కదా, ఏమీ చేయలేరు కదా అని అనేటటువంటి వాళ్ళందరినీ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే భూలోకంలో వీళ్ళు సంపాదిస్తారు, బాగానే ఉంది. తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రేతాత్మలైపోతారమ్మ. ప్రేతాత్మలైపోయి వాళ్ళ పరిస్థితి చూడాలి. భూత్ బంగ్లాలే కాదు, చెట్టుకి పుట్టకి కూడా వేలాడుతూ ఉంటారు. సినిమాల్లో ఏదో ఒకటి చూపించాలి కదా, ఒక మ్యూజిక్ సౌండ్ పెట్టి నిన్ను వీడని నీడను నేను అని పాట పెడతాడు. పాట పెట్టి పాత బంగ్లాలు, భూత్ బంగ్లాలు పెడతారు. నిజంగా అక్కడ ఉంటాయి, అలాగే చెట్లలోనూ ఉంటాయి. దీపారాధన చెయ్యని చోట కూడా దెయ్యాలు వచ్చేస్తాయి. అంతేకాదు భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత చెట్లను ఆవహించుంటాయి, చింత చెట్లు ఉంటాయి. నేను ఒక దెయ్యాన్ని స్వయంగా చూశాను కైతలాపూర్లో, ఇక్కడే మన బోరబండ నుంచి. కొరివి దెయ్యం డైరెక్ట్ నేను చూశాను. అంటే కొరివి దెయ్యం అంటే అంత వైట్గా ఉంటుంది, ముఖమేమో నల్లగా ఉంటుంది అనమాట. అది మనం దగ్గరికి వెళ్ళేలా చూడలేమన్నమాట. ఒకసారి నేను ఖైతలాపూర్ అందరినీ కాశీయాత్రకి ఫ్రీ యాత్ర తీసుకెళ్ళడానికి రోజు 4th ఫేజ్లో మీటింగులు పెడుతున్నాం. మీటింగులు పెడుతుంటే అదంతా చుట్టూ తిరిగి రావాలి బోరబండ నుంచి 4th ఫేజ్కి. ఎందుకు వచ్చింది, పట్టాలు దాటి వచ్చేయచ్చు కదా అని సైకిల్ ఎవరితో ఒకళ్ళు అడిగి ఆ పట్టాలు దాటేసి వెళ్తే రోజు 10 o'clock దాకా 11 o'clock దాకా మీటింగులు పెట్టేవాళ్ళం. ఆ రోజు ఒక రోజు మీటింగ్ 1 గంటన్నర అయింది. 1 గంటన్నర అయినప్పుడు ఎవడూ లేడు. రోజు వెళ్ళే చింత చెట్టు అక్కడే ఉంది. ఆ చింత చెట్టు దగ్గర ఇలా తొక్కుకుంటూ వస్తుంటే ఆ పక్కన ఒక డ్రైనేజ్ దగ్గర ఒకడు వైట్గా ఉంది, ఇలా రాయిని ఇలా కొడుతున్నారు. కొడుతుంటే ఇలా చూశాను. ఈ టైంలో ఎవడు ఉండడు, ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి మొహం చూద్దామంటే వాడు దెయ్యం అసలే అది వచ్చేసి నా మీదకి ఎక్కి పేక పిసికేస్తే నన్ను రక్షించేవాడు ఉండడు. అందుకే పలకరించలేదు. నేను క్లియర్గా చూశాను, తెల్లగా ఉంది. అలాగే మాకు రాజమండ్రిలో కూడా హార్లిక్స్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. ఒక టర్నింగ్ దగ్గర లంబాడి దెయ్యాలు ఉంటాయి. అక్కడ ఎవరు స్కూటర్ మీద వచ్చినా సరే వాడు పడిపోవడం గ్యారంటీ. పంది రూపంలో వచ్చి అది అడ్డుకుంటాయి, పడిపోతారు వీళ్ళు, యాక్సిడెంట్లు చనిపోతారు కూడా. అంటే చనిపోయిన దెయ్యాలు ఏం చేస్తాయంటే మనల్ని కూడా తీసుకెళ్ళిపోవాలని చూస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్షిప్. ఇప్పుడు మామూలు మనుషులు ఏం చేస్తారు, ఒక ఊరు వెళ్తున్నాం అనుకో, నేను వెళ్తున్నాను ఊరు కాశీ వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడుగుతాం. అలా ఏదైనా సినిమాకి వెళ్తుంటే నువ్వు వస్తావా అని అడుగుతారు. మందు కొట్టేటానికి వస్తావా అని మగవాళ్ళు అడుగుతారు కదా. అలాగే ఫ్రెండ్షిప్, మనమే కదా ఆత్మలయ్యాం, అవి కూడా ఫ్రెండ్షిప్. నువ్వేమో ఏ లోకంలో ఉంటున్నావు, వేస్ట్, నేను చూడాలని రోజు ఉంది నాకు, నేనేమో చెట్టుకి పట్టుకి వేలాడుతున్నాను, కమాన్ మన లోకానికి వచ్చాయని. సినిమాల్లో కాన్సెప్ట్లు కరెక్టే. అందుకని అవి ఏం చేస్తాయంటే మనల్ని కూడా ఎలాగోలాగా చంపేసి అవి కూడా మనల్ని కూడా ప్రేతాత్మలు చేసేసి మనము ప్రేతాత్మలు ఫ్రెండ్షిప్ చేసుకునేలా చేస్తాయి. కాకపోతే ఇవన్నీ కూడా ఇది కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఇప్పుడు పగలు ఉంది కదా, డే ఉంది, నైట్ ఉందా లేదా, గుడ్ ఉంది, గుడ్ ఉందా, బ్యాడ్ కూడా ఉంటుంది కదా. ఎవ్రీథింగ్ సృష్టిలో అన్నీ ఉన్నాయి కదా. అంటే దివ్యాత్మ అంటే పరమాత్మ, దేవుడు, దెయ్యం ఇదే ఎనర్జీ, దాని నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్. మనం నెగిటివ్గా పనులు చేసేసి దోపిడీలు దొంగతనాలు చేసేసి అన్నీ చేసేస్తే మనం ప్రేతాత్మ అవుతాం. అదే దెయ్యాలు. ఖచ్చితంగా చింత చెట్లకు ఉంటాయి, వేప చెట్ల పైన ఉంటాయి, అన్ని చెట్లని ఆవహించి వస్తాయి. అండ్ మర్రి చెట్టు మీద ఎక్కువ ఉంటాయి. కావాల్సి ట్రై చేసుకో. గురుగారు, కొంతమందికి కళలో దయ్యం వెంటబడుతున్నట్టు, ఏదో కైండ్ ఆఫ్ నెగిటివ్గా ఎవరో వాళ్ళు వెంటబడుతున్నట్టు, వీళ్ళు పరిగెడుతున్నట్టు చాలా భయానకంగా కొన్ని కళలు వస్తూ ఉంటాయి. ఇటువంటి పీడ కళలు దేనికైనా సంకేతమా? అంటే ఇంట్లో మనం పడుకున్న ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోవాలా, లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా సంథింగ్ జరిగింది అనుకోవాలా? అసలు ఈ కళలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఫస్ట్ రీజన్ తీసుకోవాలి. మనం పడుకుంటాం, దెయ్యాలు కళ్ళలోకి వస్తున్నాయి. తర్వాత కొండల మీదకి వెళ్తున్నట్టు, లేకపోతే కొండల క్రింద మనల్ని తరుముతున్నట్టు దెయ్యాలు, ఇదంతా కూడా వస్తాయి కదా. మనసులో మనకి భయము అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. మనం చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ప్లేసెస్లో చూసినప్పుడు భయం అనేది అది సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోద్ది. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటిది నిద్రలోకి వచ్చినప్పుడు బయటకు వస్తుంది. వీ హ్యావ్ సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్
సూపర్ కాన్షియస్ మైండ్ అని ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ భయమో వాటి గురించే రిపీటెడ్గా ఆలోచించడం, రాత్రి ఆలోచించిందే పొద్దున్న రావాలని లేదు, 10 years బ్యాక్ ఆలోచించింది కూడా రావచ్చు. అండ్ సెకండ్ రీజన్, దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ అంటే ఈవిల్ స్పిరిట్స్ ఆర్ దేర్. సో అందుకని మనము చర్చ్లో కానీ శ్మశానాల్లో ఉంటాయి, అక్కడనే ఉంటాయని కాదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి, అవి వేలాడుతూ ఉంటాయి. అవి దాహం వేస్తాయి, పాపం వాళ్ళకి నీళ్ళు తాగడానికి లేదు, ఆకలేస్తుంది, అన్నం తినడానికి లేదు. అందుకని మన బాడీల మీదకి వస్తాయి అన్నమాట, వచ్చి తాగుతాం. మనం సడన్గా కోపం వస్తుంది, సడన్గా వాటర్ తాగాలనిపిస్తుంది, సడన్గా టీ తాగాలనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్. సో థౌజండ్స్ ఆఫ్ స్పిరిట్స్ మన చుట్టూ ఉంటాయి. ఇది కల్లో రావడానికి కారణం ఏంటంటే అవి నిజంగానే మనకు బాడీలోకి వస్తాయి. అందుకనే చాలామంది, నాకు కూడా దయ్యం పడుతుంది, నేను పడుకున్నప్పుడు అరుస్తాను. నేను తిరుపతిలో ఒకసారి ఏమైందంటే, నేను రీసెర్చ్ చేశాను నీకులాగే దెయ్యాల మీద. ఎలాగా దేవుడు పటం పక్కన, మేము కాలేజీలో మేము స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు హాస్టల్స్లో మేము ట్యూటర్గా ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ని పక్కన పడుకుంటాం కదా హాస్టల్లో, వాడికో బెడ్ నాకో బెడ్ ఇస్తే నేను కాళికాదేవి బొమ్మలని పెట్టేవాడిని, దుర్గాదేవికి అన్ని. ఈ గాలి పడితే అమ్మో దేవుడి దగ్గర తల పెట్టుకొని పడుకునేవాడిని, అయినా పడేది. ఇదేంటి అమ్మవారు శివుడు వీళ్ళందరూ ఉండగా కూడా దెయ్యం వస్తుంది అని చూశాను. అలాగే మంచం మీద పడుకున్నప్పుడు మంచం ఊగుతున్నట్టు ఉంటుంది. ఒకసారి తిరుపతిలో ఏమైంది, ఒక రూము ఇచ్చారు, నేను మా ఫ్రెండ్స్ పడుకున్నాం లోపల. వాళ్ళు పాపం మిగతా దొరకని వాళ్ళంతా వరండాలో పడుకున్నారు. సెక్యూరిటీ తోలేసినా సరే వెళ్ళట్లేదు వాళ్ళు. నేనన్నా సెక్యూరిటీతో 1 గంట రావనియండి సార్, వాళ్ళే వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోండి అన్నాను. ఎందుకు అన్నారు, కావాల్సి మీరు కూడా చూసుకోండి ఆ రోజు అన్నాను. 1 గంటన్నరకు రండి అన్నాను. వాళ్ళు కూడా సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, అక్కడ ఉన్నారట. మేము హాయిగా లోన పడుకున్నాను కదా, నాకు దెయ్యం పట్టుకుంటుంది. తిరుపతిలో పట్టుకుంది చూడు, కింద దిగువ తిరుపతిలో బాడీ పీక పొసికేస్తున్నట్టు హా అని అరిచాను ఒకసారి. అరిచేసరికి ఆ అరుపుకి వీళ్ళందరూ పారిపోయారు. సెక్యూరిటీ గడబ్బా సూపర్ యార్, యు ఆర్ సూపర్ అన్నాడు. అంటే మనకు తెలియకుండానే అరుస్తాం. ఇది ప్రతి మనిషికి అవుతుంది. ఏదో పీక పిసుకుతున్నట్టుగా ఉంటుంది, మనం అరుస్తున్నట్టుగా ఉంటాం, కానీ మన మాటలు బయటకు రావు, లోపలికే ఉంటుంది. ఇదంతా కూడా ఎందుకంటే నేను యక్షిణీ సాధన చేసినవాడిని, అందులో సిద్ధి పొందినవాడిని. కాబట్టి ఆ భూత ప్రేత పిశాచాలు ఎలా వర్క్ చేస్తాయని తెలియదు. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయ కాలాలన ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్యదానవ యక్షరక్షోగణగ్రబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగ్రబంధనాయ పిశాచగ్రబంధనాయ శాకిని ఢాకిని గ్రబంధనాయ కాకిని కామిని గ్రబంధనాయ ఏహి ఏహి ఆగచ్చ రా రా ఆవేశే ఆవేశే మమ హృదయ ప్రవేశే ప్రవేశే స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన సభాముఖ బంధన. ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇవన్నీ భూత ప్రేత పిశాచాలను కట్టేటటువంటి ఆంజనేయ స్వామి స్తోత్రాలు ఇవి. మారుతి స్తోత్రం వస్తాయి, అవి మనం పిలిస్తే వస్తాయి. ఆంజనేయ స్వామి కూడా వస్తాడు, వాటిని బంధించే శక్తులు ఇవి. సో దిస్ ఈజ్ ఎ సిస్టమాటిక్. ఇది రుద్రయామల మంత్రశాస్త్రంలో మారుతి స్తోత్రం, ఏకాదశముఖి హనుమ స్తోత్రం, తర్వాత పంచముఖి హనుమ స్తోత్రం, ఏకముఖి హనుమ స్తోత్రం, ఇలాంటివి చేయాలి. అంతేగాని మనం ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తంత్రం చేస్తా, నేను మంత్రం చేస్తా, నేను తంత్రం చేస్తా, తాంత్రికుడిని అన్నారనుకో, నెగిటివ్ తీస్తా అది ఇది అని మన జీవితం ఏమైంది, కొంచెం పప్పు ఉంటే ఇయ్యమ్మో కొంచెం పప్పు ఉంటే ఇయ్యమ్మో అన్నట్టు అయిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా సద్గురువుల దగ్గరే ఉండాలి. సద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనకి, రామానుజాచార్యుల వారు ఏం చెప్పారో అవే పాటించాలి తల్లి. ఖచ్చితంగా గురుగారు, చాలా బాగా వివరించారు గురుగారు. అన్ని డౌట్స్ని కూడా చాలా బాగా క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.